హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు హెల్దీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడే రెసిపీ ఇది. ఓకే అండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీటిని గోధుమ బెల్లం అట్లు అంటారండి. ఫస్ట్ 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకుంటున్నామో అదే కప్తో రిమైనింగ్ అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి వేసుకుని ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా బెల్లం వాటర్లో మెల్ట్ అయిపోవాలి. నేను ఇక్కడ గెడ్డ బెల్లం తీసుకుంటున్నాను కదా, త్వరగా మెల్ట్ అవ్వడానికి వీటిని హీట్ చేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ తురిమిన బెల్లం తీసుకుంటే కనుక 10-15 నిమిషాలు నార్మల్ వాటర్లో వదిలేసేయండి, ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను మీకు హీట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. అయితే ఇవి హీట్ అంటే వేడిగా ఉంటాయి కదా, ఇవి కంప్లీట్గా కూల్ అవ్వాలండి. ఇంకొన్ని బెల్లం గెడ్డలు ఉన్నాయి కదా, ఇవి కూల్ అయ్యేలోపు అంటే వాటర్ కూల్ అయ్యేలోపు ఈ బెల్లం గెడ్డలు కూడా కరిగిపోతాయి. నెక్స్ట్ మనము వేరే బౌల్లోకి ఏ కప్తో అయితే బెల్లం వాటర్ తీసుకున్నామో అదే కప్తో ఫుల్ కప్పు గోధుమ పిండి తీసుకుని చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, బెల్లం వాటరు కంప్లీట్గా కూల్ అయిపోయాయి. ఇప్పుడు బెల్లం వాటర్ని కూడా యాడ్ చేసుకుని విస్కర్తో మిక్స్ చేసుకోవాలండి. నార్మల్ స్పూన్తో మిక్స్ చేసుకుంటే గెడ్డలు ఉండిపోతాయి. సో కంపల్సరీగా విస్కర్ తోటే మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా చిక్కగా ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనము ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ దోశ వేసేటప్పుడు ఎలా అయితే హీట్ చేసుకుంటామో అదే విధంగా ఇప్పుడు కూడా హీట్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక గెరిటతో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని కొద్దిగా వేసుకోవాలి. అయితే బ్యాటర్ని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. ఈ విధంగా స్లోగా స్ప్రెడ్ చేసుకుంటూ దోశలాగా వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకుని కాల్చుకుంటే మనకి గోధుమ బెల్లం అట్టు అనేది రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన అట్లు మొత్తం వేసుకోవచ్చు. అయితే మనము నెక్స్ట్ అట్టు వేసుకునేటప్పుడు కొద్దిగా ప్యాన్ని హీట్ చేసుకుని మళ్ళీ యాజ్ యూజువల్గా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని బ్యాటర్ని దోశలాగా వేసుకున్నాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలానే మిగిలినవన్నీ కూడా వేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి గోధుమ బెల్లం అట్లు. నేను అయితే ఇక్కడ 3 మాత్రమే వేసుకుంటున్నానండి. రిమైనింగ్ పిండి ఉంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. వీటిని మనము ఈవినింగ్ కింద స్నాక్స్ లాగా కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.